దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. నిన్న చిత్తా నక్షత్రం అవడం అనేది చాలా అదృష్టం. మేము బీహెచ్ఈఎల్లో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరానికి వచ్చామన్నమాట. ఇక్కడ నేను గురుచరిత్ర పారాయణం అనేది గురువారం మొదలుపెట్టాను. చిత్తా నక్షత్రం రోజు నిన్న శనివారానికి ఇక్కడికి చేరుకున్నామన్నమాట. అంటే నాకు ఇక్కడ ఇద్దరు గురువుల దర్శనము అయిపోయింది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఒకటి పెద్ద గురువు అప్పాజీ గారి దర్శనమైంది. ఇక అప్పాజీ గారితో సమానమైనటువంటి బాలస్వామి గురువు గారి యొక్క దర్శనం కూడా అయిపోయిందనమాట. అది గురుచరిత్ర పారాయణ గ్రంథం యొక్క మహత్యము. బీహెచ్ఈఎల్లో ఉందండి ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడి. మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి మీకు కుదిరినప్పుడు. ఇంక ఇవాళ కూడా ఏకాదశి పర్వదినం కాబట్టి నేను ఈ వీడియోని అందరి కోసం ఒకసారి పోస్ట్ చేస్తున్నాను. ఇది ఔదంబర వృక్షము. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి దయ వల్ల ప్రదక్షిణములు కూడా చేయడం అనేది జరిగింది. 27 ప్రదక్షిణాలు చేయండి, చాలా మంచిది. ఫలితం ఆశించి అయితే మాత్రం చేయవద్దు, నిస్వార్థంగా చేసుకోండి. ఇక్కడ గ్రంథాల స్టాల్ కూడా ఉంది. శ్రీ గురుగీత, ఇంకా వ్రతకల్పాలు కొన్ని ఉన్నాయి. అనగాదత్త వ్రతకల్పము, ఇంకా సుందరకాండ, ఇలా భక్తివి చాలా గ్రంథాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వామివారు ప్రవచనం ఇస్తున్నారు. నిన్న ధర్మాన్ని కాపాడమని చెప్పి మంచి సందేశాన్ని అయితే చెప్పి పూర్తి చేయడం జరిగింది ఆయన ప్రవచనము. ఇక్కడ ఔదంబర వృక్షం దగ్గర ప్రదక్షిణ అయితే తప్పకుండా చేసుకోండి మీ ఓపికను బట్టి. శ్రీ గురుచరిత్ర గ్రంథము మేము పారాయణ చేస్తున్నాం కనుక నిన్న ఆ గుళ్ళోనే పంచిపెట్టామన్నమాట. చూడండి ఇక్కడ చివరికి గురువుగారు అందరినీ ఎలా ఆశీర్వదిస్తున్నారు. నాకు వీరి దర్శనం అవ్వడం కూడా మహాభాగ్యంగా భావిస్తున్నాను అనమాట. చాలా చాలా అదృష్టము స్వామివారి యొక్క అనుగ్రహము. పైగా గురుచరిత్ర చదువుతున్నప్పుడు గురువు ఈ రూపంలో మనకి దర్శనం ఇవ్వడం అనేది చాలా చాలా మంచి వైనము, పూర్వజన్మ సుకృతము కూడా. అందుకని గురువుగారు ఏం చెప్పారంటే పిల్లలకు కూడా ధర్మాన్ని నేర్పించడం ఎక్కువగా నేర్పించండి అని చెప్పి నిన్న ఆయన యొక్క ప్రవచనాన్ని పూర్తి చేశారనమాట. నిస్వార్థంగా వారు కూడా సేవ చాలా బాగా అందిస్తున్నారు. గురుపాదుకుల్ని ఎప్పుడూ కూడా మనము నిరంతరము ధ్యానిస్తూనే ఉండాలి. అప్పుడు గురుభక్తితో చేసుకున్నట్లయితే అందరికీ రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. గురుచరిత్ర చక్కగా పారాయణ చేసుకోండి. సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా చదువుకోండి, నిష్టగా చేసుకోండి. తప్పకుండా గురువు గారి యొక్క అనుగ్రహాన్ని అందరము పొందవచ్చును. జై గురుదత్త.